జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నామినేషన్స్ పర్వం కొనసాగుతోంది. ఉప ఎన్నికల వేళ కాంగ్రెస్ ప్రచారాన్ని స్పీడప్ చేసింది. కాసేపట్లో జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. ఇందులో భాగంగా భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. యశోగూడ చెక్ పోస్ట్ నుండి బంజారాహిల్స్ వరకు ర్యాలీ కొనసాగనుంది. ఉదయం 9 గంటల తర్వాత ర్యాలీ షురూ కానుంది. పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు, పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొనబోతున్నారు. భారీ ర్యాలీ నేపథ్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక నవంబర్ 11న పోలింగ్ జరగనుండగా 14న ఫలితాలు వెల్లడి కానున్నాయి. హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే 30 మంది వరకు కూడా నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది. ఉప ఎన్నిక వేళ కాంగ్రెస్ ప్రచారాన్ని స్పీడప్ చేసింది. కాసేపట్లో జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. ఇందులో భాగంగా భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. యశోగూడ చెక్ పోస్ట్ నుండి బంజారాహిల్స్ వరకు ర్యాలీ కొనసాగనుంది. ఉదయం 9 గంటల తర్వాత ర్యాలీ షురూ కాబోతుంది. పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు, పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొనబోతున్నారు. భారీ ర్యాలీ నేపథ్యంలో అటు పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక నవంబర్ 11న పోలింగ్ జరగనుండగా 14న ఫలితాలు వెల్లడి కానున్నాయి. హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే 30 మంది నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది. అటు బీఆర్ఎస్ అభ్యర్థి మాకంటి సునీత కూడా నామినేషన్ పత్రాలు రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. తాజాగా కాంగ్రెస్కు సంబంధించిన అభ్యర్థి నవీన్ యాదవ్ ఈ రోజు నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. అందుకు సంబంధించి భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ పత్రాలు రిటర్నింగ్ అధికారికి సమర్పించే అవకాశం ఉంది. అయితే ఈ ర్యాలీ యూసుఫ్గూడ నుండి బంజారాహిల్స్ వరకు కూడా ఉంటుందని అధికారులు ఉన్నారు. కాంగ్రెస్ కు సంబంధించిన ఏర్పాట్లు అన్ని చేస్తున్నారు. కాసేపట్లో జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ నామినేషన్ దాఖలు చేయబోతున్న క్రమంలో భాగంగా భారీ ర్యాలీ నిర్వహించబోతున్నారు. అటు యూసుఫ్గూడ చెక్ పోస్ట్ నుండి బంజారాహిల్స్ వరకు భారీ ర్యాలీ కొనసాగబోతోంది. ఉదయం 9 గంటల తర్వాత ఈ ర్యాలీ స్టార్ట్ అవబోతుందంటూ కూడా మనకు సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో పార్టీ నేతలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, అభిమానులు అందరూ కూడా పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొనబోతున్నారు. ఇక భారీ ర్యాలీ నేపథ్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్టు సమాచారం. ఇక నవంబర్ 11న పోలింగ్ జరగబోతుండగా 14న ఫలితాలు వెల్లడి కానున్నాయి. దీనికి సంబంధించి కూడా ప్రచారం కూడా స్టార్ట్ అవబోతుంది. ఇప్పటికే అటు బీఆర్ఎస్ నేతలు తమదైన శైలిలో ముందుకు దూసుకెళ్తూ ఉన్నారు. అటు జూబ్లీహిల్స్కి సంబంధించిన అన్ని సెగ్మెంట్లలో కూడా బీఆర్ఎస్ నేతలు, అటు మాగంటి సునీత ప్రచారంలో దూసుకు వెళ్తున్న పరిస్థితి. మాగంటి గోపీనాథ్ మృతి తర్వాత కూడా సెంటిమెంట్ను వర్కౌట్ చేసుకుంటున్నారంటూ కూడా కాంగ్రెస్ ఆరోపిస్తుంది. మరోవైపు కాంగ్రెస్ బీసీ అభ్యర్థికే టికెట్ ఇవ్వడం జరిగింది. స్టార్టింగ్ నుండి కూడా 42% రిజర్వేషన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ బీసీ అభ్యర్థి నవీన్ యాదవ్కు జూబ్లీహిల్స్ టికెట్ ఇవ్వడంతో అంతా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రవణ్ సిద్ధంగా ఉన్నారు. శ్రవణ్, చెప్పండి, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి కూడా మరి కాసేపట్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. దీనికి సంబంధించి ర్యాలీగా వెళ్లే అవకాశం కూడా ఉంది అంటున్నారు. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? జూబ్లీహిల్స్ బైపోల్కి సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటి వరకు 4 రోజులకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. మరి కాసేపట్లో 5వ రోజుకి సంబంధించినటువంటి నామినేషన్ల ప్రక్రియ స్టార్ట్ కాబోతుంది. గడిచినటువంటి 4 రోజుల్లో దాదాపుగా 46 మంది క్యాండిడేట్లు నామినేషన్లు దాఖలు చేశారు. ఇవాళ ప్రధాన పార్టీకి సంబంధించి, అంటే రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి నవీన్ యాదవ్ ఇవాళ నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. భారీ ర్యాలీగా ఆయన షేక్పేట్లో బంజారాహిల్స్ ఉన్నటువంటి షేక్పేట్ మండల ఆఫీస్కి ఆయన చేరుకోబోతున్నట్లు కాంగ్రెస్ వర్గాల నుంచి కానీ నవీన్ వర్గాల దగ్గర నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం. సో ఇప్పటికే యూసుఫ్గూడ చెక్ పోస్ట్, అంటే ఆయన నివాసం ఎక్కడైతే ఉందో, ఆయన పార్టీ కార్యాలయం ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి బంజారాహిల్స్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీగా వచ్చేటువంటి అవకాశం ఉంది. నిన్న రాత్రి ట్రాఫిక్ పోలీసులు, లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా ఈ రూట్ మ్యాప్ని పూర్తిగా పరిశీలించడం జరిగింది. ట్రాఫిక్ సంబంధించి ఎక్కడా కూడా ఇబ్బందులు రాకుండా చూసేటువంటి ప్రయత్నం చేస్తామనేది ట్రాఫిక్ పోలీసులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం ఈ జూబ్లీహిల్స్కి సంబంధించినటువంటి బైపోల్లో అత్యధికంగా
మేము గెలుస్తామని గత 10 సంవత్సరాల్లో ఏలినటువంటి పార్టీ ఇప్పుడు గడిచినటువంటి 2 సంవత్సరాలుగా రూలింగ్లో ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు బలంగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మొన్న బీఆర్ఎస్కి సంబంధించినటువంటి అభ్యర్థి మాగంటి సునీత నామినేషన్ దాఖలు చేశారు. కేటీఆర్తో పాటు తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మరావు గౌడ్తో పాటు స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్లు అందరూ వచ్చి సునీతకి మద్దతు పలికారు. సో ఇవాళ కూడా నవీన్ యాదవ్కి స్థానిక కార్పొరేటర్లు టికెట్ ఆశించినటువంటి అభ్యర్థులు, హైదరాబాద్కి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ మంత్రి, జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ మంత్రులు కూడా ఈ నామినేషన్ ప్రక్రియలో పాల్గొనేటువంటి అవకాశం ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. ఎంతమంది వచ్చినా, ఎంత వేల మంది వచ్చినప్పటికీ కూడా షేక్పేట్ మండల ఆఫీస్ దగ్గర ఒక 100 మీటర్ల దూరం వరకు పూర్తి స్థాయిలో ఆంక్షలు ఉంటాయి. కేవలం ఆయనను ప్రపోజ్ చేసినటువంటి వాళ్ళు, దాంతోపాటు ఆయనతో పాటు కేవలం 4గురిని మాత్రమే లోపలికి అనుమతిస్తామనేది రిటర్నింగ్ ఆఫీసర్ సాయిబాబా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ప్రధాన పార్టీలకు సంబంధించి బీఆర్ఎస్కి సంబంధించినటువంటి అభ్యర్థి ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు. ఇవాళ కాంగ్రెస్కి సంబంధించినటువంటి అభ్యర్థి నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. ఇవాళ లేదా రేపు లేదా ఎల్లుండి ఈ 3 రోజుల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి కూడా నామినేషన్ దాఖలు చేసేటువంటి అవకాశం ఉంది. ఈ నెల 19 తారీఖు 20 తారీఖు 2 రోజుల పాటు నామినేషన్లు స్వీకరించబడవు అనేది ఇప్పటికే రిటర్నింగ్ అధికారి స్పష్టం చేశారు. కాబట్టి ఇవాళ 17, ఇవాళ రేపు లేదా చివరి తేదీ అంటే 21వ తేదీన నామినేషన్ల స్వీకరణకి చివరి తేదీ కాబట్టి 21వ తారీఖునైనా నామినేషన్ దాఖలు చేస్తామనేది వాళ్ళు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాంతోపాటు ఇవాళ కొంతమంది ఇండిపెండెంట్ క్యాండిడేట్లు RRRకి సంబంధించినటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా నామినేషన్ దాఖలు చేస్తామనేటువంటి అంశాన్ని చెప్పారు. సో కేవలం ఒకే ఒక సీటు, జూబ్లీహిల్స్ అసెంబ్లీ సీటు ఒకటే ఒక సీటు, కానీ ఇప్పటివరకు దాదాపుగా 46 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక మీదట కూడా పెద్ద మొత్తంలో నామినేషన్ దాఖలయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. అధికారులు అంచనా వేస్తున్న దాని ప్రకారం దాదాపుగా 100 మంది నామినేషన్లు దాఖలు చేసేటువంటి అవకాశం ఉందనేది చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ నెల 22వ తారీఖున స్క్రూటినీ ఉంటుంది, 24వ తారీఖున ఉపసంహరణకు చివరి తేదీ. సో ఎంతమంది బరిలో ఉంటారు అనేది మనకి ఈ నెల 24వ తేదీన ఓ క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రాజకీయ నాయకుడు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా, రాజకీయం మీద ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా జూబ్లీహిల్స్ వైపు చూస్తున్నారు. ఎందుకంటే గడిచినటువంటి 10 సంవత్సరాల్లో పాలన ఏ విధంగా ఉంది, జనం అది మిస్ అవుతున్నారు అనేది బీఆర్ఎస్కి సంబంధించినటువంటి వాళ్ళు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. గడిచినటువంటి 10 సంవత్సరాల్లో జూబ్లీహిల్స్ని ఎవరు పట్టించుకోలేదు కాబట్టి కాంగ్రెస్ వస్తేనే జూబ్లీహిల్స్ని డెవలప్ చేస్తుంది అనేటువంటి అంశాన్ని వాళ్ళు బలంగా చెప్పుకోవాలంటే జూబ్లీహిల్స్ టికెట్ వాళ్ళు ఖచ్చితంగా గెలిచి తీరాల్సిందే అనేది అధికార పార్టీ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తుంది. దాంతోపాటు గడిచినటువంటి 10 సంవత్సరాల నుంచి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ బీజేపీ పార్టీ. సో బీజేపీయే జూబ్లీహిల్స్ని డెవలప్ చేస్తుంది అనేటువంటి అంశాన్ని బలంగా జనంలోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం బీజేపీ చేస్తుంది. సో ఓవరాల్గా ఎవరి వ్యూహాలు ఎట్లా ఉంటాయనేది రాబోయే రోజున మనకు క్లారిటీ వస్తుంది. కానీ జూబ్లీహిల్స్కి సంబంధించినటువంటి ప్రజలు ఎటువైపు ఉంటారు, ఎవరి మాటలు నమ్ముతారు, ఏ డెవలప్మెంట్ యాక్టివిటీకి వాళ్ళు ఆకర్షితులు అవుతారు అనేవి ప్రధానంగా అందరూ ఎదురు చూస్తున్నటువంటి అంశం. గ్రౌండ్ లెవెల్లో 3 పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు, దాంతోపాటు వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, ఉన్నత స్థానంలో ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా గ్రౌండ్ లెవెల్లో వచ్చి ప్రస్తుతం ప్రచారం అయితే చేస్తూ ఉన్నారు. జనం ఎటువైపు ఉంటారన్నది చూడాల్సి ఉంది. ఇవాళ మరి కాసేపట్లో 11 గంటలకు షేక్పేట్ మండల ఆఫీస్లో నామినేషన్కి సంబంధించినటువంటి ప్రక్రియ స్టార్ట్ కాబోతుంది. 11 గంటల నుంచి ఆయన ర్యాలీగా స్టార్ట్ అయ్యి దాదాపుగా మధ్యాహ్నం 1 గంట లోపు ఆయన నామినేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తుంది నవీన్ యాదవ్తో పాటు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, దాంతోపాటు వివేక్ వెంకటస్వామి కూడా ఈ నామినేషన్ ప్రక్రియలో పాల్గొంటారు అనేది వినిపడుతుంది. మరి దానిపైన మరి కాసేపట్లో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రవణ్.